12కి రిలీజ్ కాబోతున్న మన డాకు మహారాజ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా అంతా ట్రెండింగ్ గా మారింది అనుకోవచ్చు. ఇన్ని రోజుల పాటు గేమ్ చేంజర్ హవా నడుస్తూ వస్తుంది. ఇక సంక్రాంతికి రెండవ సినిమాగా, న్యూ ఇయర్ కి 2025లో సెకండ్ సినిమాగా నిలిచింది ఇటు మన డాకు మహారాజ్. ఈ సినిమాకి సంబంధించి అటు బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మాత్రం మన బాలకృష్ణ హీరోగా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ తోని బాలకృష్ణ ఎప్పుడు కూడా ఎలాంటి సినిమాలు తీయలేదు అని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉండగా, బాబీ మాత్రం ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పారు. ఆయనకి లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే మంచి హిట్సే సంపాదించారు అనుకోవచ్చు. కంటిన్యూస్గా హిట్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఆ సమయంలో ఏ సినిమా లేకపోవడంతో ఆయన సినిమా అంతా కూడా రన్ అవుతూ వెళ్ళింది. ఇక 12కి రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇంకో ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఆ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఆయనకి సంబంధించి అందులో ఆయనకి ఇస్తున్న ఎలివేషన్ షాట్స్ కానివ్వండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఆయనకి సంబంధించి ఒక వర్డ్ చెప్తూ ఉంటారనమాట. 16 సార్లు కత్తిపోటు పొడిచాము, అదేవిధంగా ఆయనకి ఇంత రక్తం బ్లీడ్ అవుతుంది, ఇవంతా జరిగినప్పటికీ కూడా ఇంకా అంతమందిని చంపాడు, అసలు ఆయన సింహం అనే విధంగా ఒక ట్రైలర్లో మాత్రం అది చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చే విధంగా కొన్ని మూమెంట్స్ ఉన్నాయన్నమాట ట్రైలర్లోనే. ఇక ఓవరాల్గా సినిమాకి సంబంధించి మనం అప్డేట్స్ ఎన్నో వింటూ ఉన్నాం. ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఇక ట్రైలర్లో ఒక వింటేజ్ లుక్లో ఆయన సైకిల్ పైన కూర్చొని వెళ్తున్న ఆ షాట్ మాత్రం ఇప్పటికీ ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడో బాలకృష్ణని ఆ టైప్ ఆఫ్ గెటప్లో చూసాం, మళ్ళీ ఎన్నో ఏళ్ళ తర్వాత చూస్తున్నామని ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రేపటి వరకు వెయిట్ చేస్తే ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు డాకు మహారాజ్ కోసం ఎంత ఎక్సైటెడ్ కూడా కమెంట్ చేయండి.